హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తితో మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా? సో మీ ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, సో ఏది వస్తే నేను మీకు అది చెప్తాను. సో ఓన్లీ థింగ్ ఈజ్ మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా అనేది మనం చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం ఎనర్జీస్ తీద్దాము, ఆ తర్వాత వచ్చేసి టారో కార్డ్స్ తీద్దాము. అంటే ఫస్ట్ సీక్రెట్ ఇండియన్ టారో డెక్ నుంచి కరెంట్ ఎనర్జీస్ తీద్దాము, దాని తర్వాత టారోలో చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ముందుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే హైప్ చేయండి. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ తాలూకా ఎనర్జీ అండ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీ మాకు దయచేసి క్లారిఫై చేయండి. ఇది మా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ఇది వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నా వ్యూవర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో. సో ఈ కనెక్షన్ కోసం మీరు రిస్క్ తీసుకునేకైనా సిద్ధమే. మీరు వాళ్ళతో ముందుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు, డిసైడ్ అయ్యారు. సో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఒక ఎంజాయ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మాకు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నేను ఆ వ్యక్తిని వదిలి ఉండలేను, నేను ఆ వ్యక్తితోనే ఉంటాను అనే ఒక దీనిలో ఉన్నారంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఈరోజు ఏం జరిగితే జరగని, రేపటి సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. అంటే మీరు ఆ స్టేజ్కి వచ్చేసారనమాట. పోతే పోనీ ఎలాగోలాగా నేను ఈ వ్యక్తితో ఉంటే చాలు అన్నట్టుగా ఒక రకమైన మైండ్ సెట్ అనేది వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవడానికైనా రెడీ, వాళ్ళతో ముందుకు వెళ్ళటానికి మీరు ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళతారు. అది మీ యొక్క ఎనర్జీ కనబడుతుంది. సో మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటంటే వాళ్ళు చాలా ఒక సొసైటీకి బౌండ్ అయిన వ్యక్తి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ సొసైటీ కానీ ఎలాగ నిర్ణయిస్తే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో సొసైటీకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి భిన్నంగా వాళ్ళైతే వెళ్ళరు. వాళ్ళు చాలా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఒక రిప్యుటేషన్ ఉండొచ్చు, నేమ్ ఫేమ్ ఉండొచ్చు, లేదంటే అందరి దగ్గర ఒక మంచి పేరు అనేది ఉండొచ్చు ఆ వ్యక్తికి. సో మీకన్నా పెద్దవారు ఉండొచ్చు, మీకు వయసులో కూడా చాలా తేడా ఉండొచ్చు. సో చాలా డిఫరెన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే వెరీ ఏమంటారు, రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి, రిస్ట్రిక్టెడ్ పర్సన్ అనమాట. అలాగే మీరు కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి. వెరీ ఒక డామినేటింగ్ పర్సన్ అనొచ్చు, ఒక కేరింగ్ నర్చరింగ్ పర్సన్ అనొచ్చు. సో వాళ్ళు ఏంటంటే అందరి మంచి కోరుకునే ఒక వ్యక్తి. ఒక ఏమంటారు, వయసు చిన్నదే అయినప్పటికీ అందరినీ ఒక తండ్రిలాగా, ఒక కేరింగ్గా చూసుకునే ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇలాగ సొసైటీకి విరుద్ధంగా వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. వాళ్ళ ఎనర్జీ ఏంటంటే ఏది జరిగినా సరే మీరు వాళ్ళు చెప్పినట్టుగా వింటేనే జరుగుతుంది. వాళ్ళకి ప్రైడ్, ఈగో అనేది కూడా చాలా ఎక్కువ. సో వాళ్ళు చెప్పినట్టు మీరు వింటేనే మీతో కనెక్షన్లో ఉంటారు, లేదంటే లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక స్టబర్న్గా ఉన్నారు. సో వాళ్ళు ఆ పక్క తిరిగి ఉన్నారు. ఏంటంటే మీ వైపుకి రావాలంటే కనుక మీరు వాళ్ళ కండిషన్స్ అనేవి ఒప్పుకోవాలి అనే ఒక్క ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు చూద్దాము అసలు మీ ఇద్దరు ఫ్యూచర్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ మనసులో ఉండే వ్యక్తితో మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? కింగ్ ఆఫ్ విజ్డమ్, 2 ఆఫ్ ఇంటెలిజెన్స్, 9 ఆఫ్ ఇంటెలిజెన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ చరిష్మా. ఓకే, సో నాకు ఇక్కడ కనపడే రాశులు ఏంటంటే మేషరాశి ఎక్కువగా ప్రామినెంట్గా కనబడతా ఉంది. అలాగే కుంభరాశి, మిథున రాశి, తులారాశి అండ్ వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి కూడా కనబడతా ఉంది. చాలా కొద్ది మందికి
కర్కాటక రాశి కనబడుతోంది. ఓకేనా. సో ఇవి నాకు కనిపించే రాశులు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఒకవేళ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చండి. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే కొలీగ్స్, బాస్, లేదంటే సూపర్వైజర్, మేనేజర్ ఎవరైనా కావచ్చు. సో ఒక దగ్గర మీరిద్దరూ పని చేస్తున్నారు, ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే వర్క్ రిలేటెడ్గా మీరు పరిచయం అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక కొలాబరేషన్ కోరుకునే వ్యక్తి, ఒక టీం వర్క్ అంటే మీతో కలిసి ఉండాలి అనేది వాళ్ళకు కూడా ఉంది. సో ఫ్యూచర్లో కూడా మీరిద్దరూ కలిసే ఉంటారు, కలిసి వర్క్ చేస్తారు. సో చూద్దాం ఇది ఎటువంటి ఏ వైపుకి వెళుతుంది అనేది చూద్దాం. ఓకేనా. సో కానీ ఈ వ్యక్తికి అయితే మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది. వెరీ మెచ్యూర్డ్ లవ్ అని చెప్పొచ్చు అనమాట. చాలా ప్రేమ అనేది చాలా ఆలోచించి, అంటే ఏమంటారు, ఇమ్మెచ్యూర్డ్ లవ్ కాదు, మీ కనెక్షన్లోకి రావడమే వాళ్ళు చాలా ఆలోచించి వచ్చారు, ఇష్టపడ్డారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. సో మీతో లైఫ్ లాగా ఉండాలనేది వాళ్ళ యొక్క కోరిక అనమాట. సో వాళ్ళ లవ్ అనేది చాలా మెచ్యూర్డ్ లవ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళని దేన్ని చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఎటువైపు వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్లస్ ఒకవేళ మీతో వస్తే వాళ్ళకి ఏమైనా సొసైటీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అనేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. ఒక మెంటల్ స్ట్రెస్ అని చెప్పచ్చు, యాంగ్జైటీ, డిప్రెషను, చాలా చాలా అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ కనెక్షన్ కోసం. సో నేను ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఈ కనెక్షన్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. సో దానివల్ల ఏంటంటే రాత్రి వేళ నిద్రపోకుండా ఏడవటము, బాధపడటము, వాళ్ళకు కూడా మీతో ఉండాలని ఉంది. కానీ ఇది ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆ వ్యక్తికి తెలియటం లేదు, మీ పర్సన్కి. సో దానివల్ల ఇక్కడ చాలా ఒక డిస్టెన్స్ కనబడుతుంది, ఒక బాధ, డార్క్ ఎనర్జీ, ఒక పెయిన్ కనబడుతూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే యూనివర్స్ని అడుగుతున్నారు, తన ఇంట్యూషన్ అడుగుతున్నారు, అసలు ఏం జరగబోతుంది. ఇప్పుడు మీరంటే, నా వ్యూవర్స్ అంటే మీకు టారో రీడింగ్ ఉంది, మీరు చూస్తారు, తెలుసుకుంటారు. కానీ ఆ వ్యక్తికి ఇవేమీ తెలియవు, తెలిసినా వాళ్ళు నమ్మకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో దానివల్ల చాలా టెన్షన్, యాంగ్జైటీలో ఉన్నారు, ఎక్కువగా ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇంకా చూద్దాము అసలు మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, సో వాళ్ళ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా, వాళ్ళ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ద సన్ అండ్ ద మూన్. ఓకే, ద సన్ అండ్ ద మూన్ వచ్చినాయంటే సో మీరు ఒక ఇన్ అండ్ యాంగ్ అనుకోవచ్చు, మస్కులిన్, ఫెమినిన్ ఎనర్జీ, దెన్ అదర్వైజ్ ట్విన్ ఫ్లేమ్స్. సో మీ కనెక్షన్ అనేది రాసి పెట్టుంది అనమాట. సో ఈ కనెక్షన్ ఏంటంటే ఒక రకంగా చాలామందికి, నా వ్యూవర్స్ చూసే వాళ్ళకి ఏంటంటే వెరీ కాంప్లికేటెడ్ కనెక్షన్. ఈ కనెక్షన్లో లాట్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, సొసైటీ ఒప్పుకోకపోవచ్చు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మీరు ఈ దారిలో వెళితే, మీరు ఈ కనెక్షన్లో వెళితే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది లేదనమాట. సో మీరు కలిసి ఉంటారా అంటే ఎస్, కలిసి ఉంటారు. ఎందుకంటే మీకు ఇద్దరికి చాలా ప్యూర్ లవ్ అనేది కనబడుతుంది, ఒక న్యూ బిగినింగ్ ఉంది మీ జీవితంలో. సో మీరు కలిసి ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరిద్దరూ ఒకరికొకరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఏమంటారంటే ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని ఒక కండిషన్స్ అనేవి పెట్టుకొని ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒకరు ఎంపరరు, ఒకరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఎప్పుడూ మీ ఇద్దరికి ఫైటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి.
ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు వినాలని వాళ్ళు కోరుకుంటుంటారు, మీరేంటంటే నేను చెప్పింది నువ్వు వినాలన్నట్టు మీరు అంటారు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి ఒక రకమైన క్లాషెస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. కానీ మీరిద్దరూ కలిసే ఉంటారు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒప్పుకోకపోవచ్చండి ఈ కనెక్షన్కి. సో వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషలీ మదర్ కానీ తల్లి స్థానంలో ఉండేవారు కానీ సో వాళ్ళు అంటే ఒప్పుకోకపోవచ్చు ఈ కనెక్షన్కి. బట్ స్టిల్ మీకు ఫ్యూచర్ అనేది నాకు బాగా కనబడుతూ ఉంది. మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ద సన్ కార్డ్ వచ్చేసి వెరీ హ్యాపీ కార్డ్ అనమాట. మీరిద్దరూ కూడా ఫ్యూచర్లో కలిసి ఉండొచ్చు, కలిసి ఇల్లు కట్టుకోవడం కానీ. సో మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి, వెరీ బ్రైట్ ఫ్యూచర్ అనేది నాకు కనబడుతుంది. కానీ ముందుగా మీరు ఈ కన్ఫ్యూజను, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. ఒకరిపైన ఒకరికి అనుమానం అనేది తగ్గించుకోవాలండి. సో మీరు వారిపై అనుమానపడుతున్నారు, వాళ్ళు మీపై అనుమానపడుతున్నారు. దానివల్ల ఏంటంటే టెన్షను, యాంగ్జైటీ, డిప్రెషను, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, కానీ అట్లే భయము ఉంది, అనుమానం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి క్లియర్ చేసుకున్నారంటే మీకు చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్, ఇద్దరు కలిసి ఉంటారు. ప్లస్ ఇక్కడ కొంతమంది నా వ్యూవర్స్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ప్లస్ ఒక షార్ట్ టెంపర్డ్ పర్సను, లేదంటే ఒక ముఖాన మాట్లాడే పర్సను, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే గొడవ పడే మనస్తత్వం ఉన్న వ్యక్తి నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం మీరు మేనేజ్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈగో పోకుండా, అంటే ఈగో లేదంటే ఏమంటారు ప్రైడ్, వీటికి పోకుండా మీరు ముందుకు వెళితే కనుక ఈ కనెక్షన్ బ్రహ్మాండంగా ఫ్యూచర్లో బాగుంటుందండి. మీరిద్దరూ కలిసే ఉంటారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ షార్ట్ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దెన్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.